అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి కట్ట మీద రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు, కొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మామిడికాయల లోడ్తో రైల్వే కోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా తెలుస్తోంది. మృతులంతా రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి కట్ట మీద రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, ఇంత విషాద ఘటన ఎలా జరిగిందో, అసలు ఏమైంది? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి పుల్లంపేట మండలం, అలాగే ఏదైతే రెడ్డిపల్లి చెరువు వద్ద గత అర్ధరాత్రి అయితే కనుక ఏదైతే మామిడికాయల లోడుతో వెళ్తున్నటువంటి వెహికల్ రెడ్డిపల్లి చెరువు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడే ఉన్నటువంటి చెరువులో కూడా బోల్టా పడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఘటనలో మనం చూసుకుంటే కనుక 9 మంది కూడా మృత్యువాత పడడం జరిగింది. అలాగే దాదాపుగా మిగతా వారందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా గాయపడడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గత అర్ధరాత్రి సమయంలో కూడా ఏదైతే దాదాపుగా రాజంపేట నుండి కూడా దాదాపుగా రైల్వే కోడ్ నియోజకవర్గానికి మామిడికాయ లోడ్తో కూడా ఐచర్ వెహికల్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే నిన్న రాత్రి లోడింగ్ అయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా వాహనం ఏదైతే రాయంపేట నుంచి రైల్వే కోడ్ వెళ్తున్న సమయంలో రెడ్డిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా వాహనం అయితే కనుక అదుపు తప్పి ఆ చెరువులో కూడా పడిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపు మనం చూసుకుంటే కనుక ఈ వెహికల్ ఐచర్ వాహనం పైన కూడా మామిడికాయల లోడ్ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 16 మంది కూడా ఏదైతే మామిడికాయలు సంబంధించినటువంటి రైతులు కూడా కూర్చోవడం జరిగింది. ఈ వాహనం ఒక్కసారిగా బోల్టా పడడంతో కూడా ఆ కింద వాహనం కింద కూడా ఇరుక్కోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో మనం చూసుకుంటే అక్కడికక్కడే దాదాపుగా రాత్రి 5 మంది చనిపోవడం జరిగింది. అయితే రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళి పూర్తిస్థాయిలో కూడా అటు పోలీసులు అటు రెస్క్యూ టీం పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళి ఏదైతే ఐచర్ వాహనాన్ని పూర్తిస్థాయిలో బోల్టా పడ్డ వాహనాన్ని అక్కడ ఉన్నటువంటి క్రెయిన్ల ద్వారా కూడా పూర్తిస్థాయి పైకి లేపడంతో కూడా దాదాపుగా మృత్యువార్తలు అయితే కనుక దాదాపుగా 9 మందికి కూడా చనిపోవడం జరిగింది. మిగతా వారంతా కూడా గాయపడడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అది ఏదైతే కడప తిరుపతికి సంబంధించిన జాతీయ రహదారి, అలాంటి సమయంలో పూర్తిస్థాయిలో ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం జరగడం కూడా దాదాపుగా 10 కిలోమీటర్ల మేర కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే గాయపడ్డ వారందరినీ కూడా రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అక్కడైతే కనుక పూర్తిస్థాయిలో కూడా ప్రథమ చికిత్స అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళలో కూడా పూర్తిస్థాయి దాదాపుగా ఇప్పటికే చాలా మంది సీరియస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే కనుక ఏదైతే హాస్పిటల్లో సీరియస్గా ఉన్న వాళ్ళ వ్యక్తులను చూసుకుంటే కనుక వెంకటేష్ అనే వ్యక్తి, అలాగే పోలమ్మ అనే వ్యక్తి, అలాగే వెంకటరమణ, అలాగే జి శ్రీనివాసులు, మరో 4 పరిస్థితి కూడా విషమంగా అని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే గత రాత్రి 9 మంది చనిపోయారో వాళ్ళు కాక మరో 4 కూడా పూర్తిస్థాయిలో విషమంగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ అర్ధరాత్రి సమయంలో కూడా ఈ నిర్లక్ష్యానికి డ్రైవర్ కారణమా లేదా అన్న దానిపైన కూడా పోలీసులు అయితే కనుక విచారణ చేపడుతున్నారు. ఏదేమైనా చూసుకుంటే కనుక గత అర్ధరాత్రి జరిగిన ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిస్థాయిలో 9 మంది చనిపోవడం ద్వారా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇప్పటికే దిగ్భ్రాంతి కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ ఘటనపై అయితే కనుక ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఎవరైతే జనార్దన్ ఉన్నారో ఆయన కూడా మంత్రి జనార్దన్ కూడా ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర విజ్ఞప్తి వ్యక్తం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై అయితే కనుక పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ ఘటన కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఆయన కూడా పూర్తిస్థాయిలో విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటని చెప్పేసి ఇప్పటికే మనం చేసుకోవచ్చు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే అన్నమయ్య జిల్లా
ఎస్పీకి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి చికిత్స అయినా సరే అటు తిరుపతికి కానీ లేకుంటే కనుక ఇటు బెంగళూరు కానీ తరలించాలని వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో కూడా శస్త్రచికిత్సలు అందించాలని చెప్పి ఇప్పటికే ఆయన జీవోలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై అయితే కనుక ఆయన కూడా స్పందించడం జరిగింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరికీ మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే మనం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి మనం చూసుకుంటే కనుక ఇప్పటికే మంత్రులు కూడా అటు ఎవరైతే బీసీ జనార్దన్ కావచ్చు తదితర ఇన్ఛార్జీలు పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కుటుంబాలను కూడా పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిస్థాయిలో మొత్తంగా వీళ్ళందరూ చూసుకుంటే కనుక ఒకే గ్రామానికి చెందినవారు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఏదైతే శెట్టిగుంట గ్రామానికి చెందినవారు వీళ్ళందరూ కూడా దాదాపుగా రోజు కూలీల కోసం కూడా దాదాపుగా రోజు 5 నుంచి 1000 రూపాయల వరకు కూడా వీళ్ళ కూలీలు వస్తాయి. ఈ కూలీలు వస్తాయనే నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా మామిడికి సంబంధించినటువంటి లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియలో కూడా వీళ్ళందరూ పాల్గొంటారు. అలాంటి వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ రోజు కూడా పూర్తిస్థాయిలో తమ ఇంటికి ఖచ్చితంగా వెళ్తాము అనుకునే నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళందరూ అయితే కనుక మృత్యువాత పడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక రాజంపేట జరిగిన ఘటనలో దాదాపుగా 9 మంది మృత్యువాత పడ్డారు. మరో మంది 4 పరిస్థితి విషయంగా ఉందని మనకు ఇప్పటికే వైద్యులు చెప్తున్న పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.